వెల్కమ్ టు ట్రూ 9 న్యూస్. కడప జిల్లా బి కోడూరు మండలంలోని హెడ్ క్వార్టర్స్లో స్వచ్ఛతా హీ సేవ 2024 కార్యక్రమంలో భాగంగా గ్రామంలో ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో ముందుగా సర్పంచ్ కొండ మునిరెడ్డి మాట్లాడుతూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు పచ్చదనం పరిశుభ్రత కార్యక్రమంలో భాగంగా గ్రామంలో ఎక్కడ మురికి ఉన్నా పరిశుభ్రంగా చేయిస్తామని చెప్పారు. ఏపీడీఓ భాస్కర్ రావు మాట్లాడుతూ మండలంలో ఏ పంచాయతీలో అపరిశుభ్రంగా ఉన్నా వెంటనే మా పంచాయతీ కార్యదర్శుల ద్వారా శుభ్రం చేపిస్తామని తెలిపారు. ర్యాలీలో ఎంపీడీఓ, సర్పంచ్, పోలీస్ సిబ్బంది, రెవెన్యూ సిబ్బంది, పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు. ప్లాస్టిక్ నిషేధం పాటించాలి. 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 पूरा किन्नी दिन से ప్లాస్టిక్ గ్లాసులు, ప్లాస్టిక్ నిషేధం గ్లాసులు కార్యక్రమం 17/9/2024 నుంచి 1/10/2024 వరకు ఈ కార్యక్రమాలు 10 రోజులు కార్యక్రమాలు జరుపుటకు మన ముఖ్యమంత్రి వర్యులు, మన డిప్యూటీ సీఎం గారు, మన కలెక్టర్ ఆధ్వర్యంలో మన అన్ని పంచాయతీలు, అన్ని మండల హెడ్ క్వార్టర్లు పంచాయతీలు, పంచాయతీ సర్పంచి, అలాగే ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, సెక్రటరీలు, మన పంచాయతీ సెక్రటరీలు, ఎండిఓ గారు, మన స్టాఫ్ అందరూ పాల్గొని మన దినచర్య ఒకరోజు ఒక టైం టేబుల్, ఈరోజు నిన్న పాల్గొని ఊర్లో పిల్లవాళ్ళ చేత ర్యాలీ చేపించి ఈ కార్యక్రమాల పట్ల అవగాహన కార్యక్రమం ఊర్లో అందరితో, అంటే వాటర్ నిలబడకుండా బ్లీచింగ్ పౌడర్ చల్లేసి, అలాగే మురికి కాలువల దగ్గర మన పూడిక తీతలు, అలాగే కంప చెట్లు, అలాగే ప్లాస్టిక్ నిషేధం వంటి లేకుండా ఊళ్ళో పబ్లిక్ అందరికీ అవేర్నెస్ చేసి నిన్నంతా కార్యక్రమం చేశాం. అలాగే ఈరోజు కూడా ప్లాస్టిక్ గురించి బైక్ ర్యాలీ మన పై ఆఫీసర్ల ఆధ్వర్యంలో మన ఎంపీడీఓ సారు, అలాగే మన సెక్రటరీ బీకోడు గ్రామ సెక్రటరీ, అలాగే నేను సర్పంచ్ ఆధ్వర్యంలో ఈరోజు మన బీకోడు గ్రామానికి ర్యాలీకి వెళ్తున్నాము. అలాగే ముఖ్యంగా మనము దీని గురించి ఎందుకు చేసుకుంటామంటే ఈ వర్షాకాలం సీజన్ స్టార్ట్ అయింది, దోమల బెడద ఎక్కువ ఉంది. అలాగే మనం వాటర్ ఎక్కువ నిలబడకుండా లీకేజీ, అలాగే డ్రైనేజీ లీకేజీ పైప్ లైన్ ఎక్కడున్నా వెంటమంటి చేపిస్తున్నాం మేము. అలాగే పారిశుద్ధ్యం గురించి డ్రైనింగ్ బ్లీచింగ్ పొడి చల్లడము, అలాగే కంప చెట్లు ఊళ్ళల్లో క్లీనింగ్ చేపించి ఈ వాటర్లో దాంట్లో డ్రైనేజ్ పైన ట్యాంకర్ ఓహెచ్ఆర్ ట్యాంకర్ క్లీనింగ్ చేపించేసి 10 రోజులకు ఒకసారి క్లీనింగ్ చేపించి ఈ రోగాలు రాకుండా మన డాక్టర్ సిబ్బంది, హాస్పిటల్ సిబ్బంది వారి ఆధ్వర్యంలో ఈ పిచికారీ చేసి ఈ కార్యక్రమం చేస్తున్నాము. అలాగే మన కాంపౌండ్, వెస్ట్ కాంపౌండ్ కూడా పై అధికారుల ఆధ్వర్యంలో అవి కూడా వరి కాంపౌండ్ స్టార్ట్ చేసి మన ఎరువును రసాయనిక ఎరువు ద్వారా దాన్ని శుద్ధి చేసి మనం బయట అమ్మడం జరుగుతుంది. ఇంకా ఏమన్నా ఉంటే ఈ దృష్టికి ప్రజలందరికీ విషయాలు చెప్పేసి మనం డైలీ ఒక రోజు ప్రోగ్రాం ఒక రోజు ఉంటుంది. ఈ ఆధ్వర్యంలో మన బీకోడు పంచాయతీ మొత్తం అన్ని ఊళ్ళకు ప్రజలందరికీ ఈ కార్యక్రమాన్ని అందరూ పాల్గొని దీన్ని జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నాం. 2024 సంవత్సరం ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు, అదే డిప్యూటీ సీఎం గారి మరియు జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు 17వ తారీఖు నుంచి 1/10/24 వరకు అనగా 15 రోజుల కార్యక్రమం. ఈ యొక్క కార్యక్రమంలో మన బీకోడు మండలంలో అన్ని గ్రామ పంచాయతీలు ప్రత్యేక అధికారులను నియమించడం జరిగింది. వాళ్ళ ఆధ్వర్యంలో పబ్లిక్ మరియు రిప్రజెంటేటివ్స్, విఐపీస్ అండ్ ఎంపీటీస్, జెడ్పీటీస్ అందరి కలుపుకొని ప్రజల భాగస్వామ్యంతో ఈ యొక్క కార్యక్రమంలో ప్రతిదినం ఒక చర్యగా ఏర్పాటు చేసుకొని పారిశుద్ధ్య కార్యక్రమంలో ఎక్కడే కానీ ఎటువంటి సమస్య లేకుండా, ఎందుకంటే ఇప్పుడు సీజన్ అందుకని వర్షాలు పడుతుంది, వర్షాల్లో ఈ పైప్ లైన్ లీకేజ్లు కానీ ఎక్కడన్నా వాటర్ స్టాగ్నేట్ అటువంటి కార్యక్రమం ఉంటే వెంటనే సర్పంచ్ దృష్టి తీసుకుపోయి వాటిని తొందరగా వాటిని పరిష్కరిస్తే బాగుంటుందనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం ఏర్పాటు చేస్తున్నాం. ప్రతిదినం అందరికీ కూడా చెప్పేసినాం, పంచాయతీ సెక్రటరీ కానీ స్పెషల్ ఆఫీసర్ కూడా టైం టేబుల్ ఇచ్చినాం. అలాగా ఏ రోజు ఏ కార్యక్రమం చేపట్టాలనే విషయం కూడా క్లియర్గా షెడ్యూల్ ద్వారా తెలియజేసినాం. అందరి సహకారంతో ఈ కార్యక్రమాన్ని